बीआरएस सरबराह व साबिक चीफ मिनिस्टर तेलंगाना चंद्रशेखर राव ने हॉस्पिटल में दाखिल होने के बाद पहली बार रियासत के अवाम बिलखुसूस बीआरएस पार्टी के कायदीन और कारकुनों के अलावा उनके चाहने वालों के नाम एक वीडियो पैगाम जारी किया, जिसमें उन्होंने कहा कि कोई भी उनकी अयादत करने हॉस्पिटल न आए क्योंकि डॉक्टरों ने इन्फेक्शन का खतरा बताया है। इसके अलावा हॉस्पिटल में दूसरे मरीजों को भी तकलीफ हो रही है। केसीआर ने दरख्वास्त की है कि कोई भी यशोदा हॉस्पिटल आने से गुरेज करे क्योंकि वो नहीं चाहते कि उनकी वजह से दवाखाने में शरीक दीगर मरीजों को भी तकलीफ हो। केसीआर जो इस वक्त सेहत के मसाइल के बायस दवाखाने में शरीक हैं, इन लाखों अफराद का शुक्रिया अदा किया जिन्होंने उनकी खैरियत और आफियत मालूम की है। उन्होंने अवाम को यकीन दिलाया है कि वो रूबा सेहत हो रहे हैं और जल्द ही मुकम्मल सेहतयाब हो जाएंगे। केसीआर ने वीडियो पैगाम में लाखों अफराद की वालिहाना मोहब्बत और लगाव पर ममनूनियत का इजहार किया। उन्होंने अवाम से गुजारिश की है कि वो यशोदा हॉस्पिटल न आए क्योंकि अवाम के हुजूम के सबब दीगर मरीजों के साथ साथ उनके रिश्तेदारों को भी मुश्किलात का सामना करना पड़ रहा है। वाज़ेह है कि केसीआर अपने फार्म हाउस के बाथरूम में पैर फिसल जाने के बायस गिर गए थे और उनके कुल्ले की हड्डी टूट गई थी। उन्हें यशोदा हॉस्पिटल सोमाजीगुड़ा से रुजू किया गया था, जहां उनके कुल्ले की हड्डी की तब्दीली के लिए कामयाब सर्जरी अंजाम दी गई। तब से लेकर आज तक केसीआर की अयादत और मिजाज पुरसी के लिए यशोदा हॉस्पिटल पर मुख्तलिफ शोबा हयात से ताल्लुक रखने वाली शख्सियात के अलावा अवाम का तांदा बना हुआ है। వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు। నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తోని ఆసుపత్రిలో యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు। దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా। మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెలిగిరి పోవాలి। రేపటి నుంచి కూడా నేను రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం। కాబట్టి మీరు అన్నిదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి। నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు। దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు। దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా। నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలన్నది నా విజ్ఞప్తి। నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా। ధన్యవాదాలు।